మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఉత్తమ్ను సీఎంగా సంబోధించారు కోమటిరెడ్డి. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా సీఎం అవుతారంటున్నారు కోమటిరెడ్డి. ఇక నా నాలుకపై మచ్చలున్నాయి, నేను ఏదంటే అదే జరుగుతుంది. ఇప్పటికే ఉత్తమ్కు సీఎం పదవి మిస్ అయింది అంటున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ తర్వాత మరోసారి రాజకీయంగా రేవంత్ రెడ్డి తెర మీదకి వచ్చే అవకాశం, ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇన్ఫాక్ట్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆ స్థానాన్ని ఆశించారు. ఇప్పుడు తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో మరొకసారి ముఖ్యమంత్రిపై మరికొంతమంది కూడా ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి పీఠంపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారన్న విషయాన్ని చాలా తేటతెల్లంగా మరోసారి చర్చ వచ్చే అవకాశం కనబడుతోంది. ఒకసారి రాజగోపాల్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఏం మాట్లాడారో చూద్దాం. ముఖ్యమంత్రి గారు మన మంత్రి గారు ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి అయితే తప్పకుండా, ఎందుకంటే నా నోటికి నా నాన్న నా పుట్టుమచ్చ నల్లమని మీరు ఏదంటే అవుతుందంట. అప్పుడు మిస్ అయితే మళ్ళీ భవిష్యత్తు అయ్యే అవకాశం ఉంది. అదంతా నెలవాడిగా పోయారు. మీరు మంత్రి అయ్యారు, మీరు అన్ని ఇంకా మంచి స్థానాలు పోవాలని కోరుకునే మనిషిగా చెప్తుంది మీ సోదరుగా. ఈ కారణం మీద మరొకసారి మీరు డిపార్ట్మెంటల్ గా కూడా ఒకసారి మరొకసారి మీరు టైం ఉన్నప్పుడు రివ్యూ చేసి ఈ కాలువ డిజైన్ చేయించారు. నేను అందరిలో చెప్పారు, ఎందుకంటే ఇక్కడ నాకు ఈ కాలువ మీద నాకు తెలిసిన సబ్జెక్టు భవిష్యత్తు లేదు. ఎందుకంటే 16 ఏళ్ల నుంచి ఈ రైతుల కష్టాలు బాధ నుంచి కనీసం గడ్డి లేదు పశువులకు బోరేసి వేసి రైతులు ఆత్మహత్యలు చేస్తున్నారని చెప్పి పేదవాళ్ళు పొందారు. ఒక రైతు అంటే ఆత్మహత్య చేసుకుంటారు. 18 బోర్లు వేసినా నీళ్ళు పడలేదని చెప్తే దునియా కాలంలో ఎంపీగా ముందు చేయించింది. కాబట్టి ఇది ఎంతో మానవతా దృక్పథంతో మీరు ఇంకా కొంచెం డీటెయిల్ ప్రాజెక్ట్ కొంత కొంచెం వ్యాఖ్య చేయాలని చెప్పి కోరుకుంటూ, ఎందుకంటే ఈ కాలం సైజ్ నాకు తెలుసు, కాలంలో తిరిగిన ప్రతి ఇంచు తెలుసు నా కాలం గురించి, ఈ 3 కాలాల గురించి. దయచేసి నాకు ముఖ్యమంత్రి గారు మన మంత్రి గారు ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి అయితే తప్పకుండా, ఎందుకంటే నా నోటికి నా నాన్న నా పుట్టుమచ్చ నల్లమని మీరు ఏదంటే అవుతుందంట. అప్పుడు మిస్ అయితే మళ్ళీ భవిష్యత్తు అయ్యే అవకాశం ఉంది. అదంతా నెలవాడిగా పోయారు. మీరు మంత్రి అయ్యారు, మీరు అన్ని ఇంకా మంచి స్థానాలు పోవాలని కోరుకునే మనిషిగా చెప్తుంది మీ సోదరుగా. ఈ కారణం మీద మరొకసారి మీరు డిపార్ట్మెంటల్ గా కూడా ఒకసారి మరొకసారి మీరు టైం ఉన్నప్పుడు రివ్యూ చేసి ఈ కాలువ డిజైన్ చేయించారు. నేను అందరిలో చెప్పారు, ఎందుకంటే ఇక్కడ నాకు ఈ కాలువ మీద నాకు తెలిసిన సబ్జెక్టు భవిష్యత్తు లేదు. ఎందుకంటే 16 ఏళ్ల నుంచి ఈ రైతుల కష్టాలు బాధ నుంచి కనీసం గడ్డి లేదు పశువులకు బోరేసి వేసి రైతులు ఆత్మహత్యలు చేస్తున్నారని చెప్పి పేదవాళ్ళు పొందారు. ఒక రైతు అంటే ఆత్మహత్య చేసుకుంటారు. 18 బోర్లు వేసినా నీళ్ళు పడలేదని చెప్తే దునియా కాలంలో ఎంపీగా ముందు చేయించింది. కాబట్టి ఇది ఎంతో మానవతా దృక్పథంతో మీరు ఇంకా కొంచెం డీటెయిల్ ప్రాజెక్ట్ కొంత కొంచెం వ్యాఖ్య చేయాలని చెప్పి కోరుకుంటూ, ఎందుకంటే ఈ కాలం సైజ్ నాకు తెలుసు. రైట్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇదే వేదిక పైన చాలా మంది, అటు భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు, మరికొంతమంది ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డిని సీఎంగా సంబోధించారు. ఆ తర్వాత నేను అన్నా కాబట్టి తప్పకుండా అయి తీరుతుంది, నాలుకపై మచ్చలు కూడా ఉన్నాయి, గతంలోనే మిస్ అయింది కానీ ఈసారి మిస్ కారు, తప్పకుండా అవుతారంటూ కూడా ఉత్తమ్ కుమార్ నిర్దేశిస్తూ మాట్లాడారు. ఇది రాజకీయంగా డెఫినెట్ గా ప్రకంపనలు సృష్టించే అవకాశం అయితే ఉంది. ఒకసారి ప్రతినిధి రమేష్ దగ్గరికి వెళ్దాం. ఎస్ రమేష్, సో ఈ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? రాజగోపాల్ రెడ్డి గతంలో కూడా నేను హోంమంత్రి కాబోతున్నాను, హోంమంత్రి అయిన తర్వాత మొదటిగా నేను కేసీఆర్ కుటుంబంలో ఒక అరెస్ట్ చేస్తాను, ఆ తర్వాత జగదీష్ రెడ్డి అంతు కూడా చూస్తానంటే ఆయన అసెంబ్లీ వేదికగానే మాట్లాడుకొచ్చారు. తాజాగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి అంటూ సంబోధించుకొచ్చారు. సో ఎక్కడ జరిగింది ఈ సిచ్యువేషన్? ఎటువంటి కార్యక్రమంలో వారంతా హాజరయ్యారు? సో దీనికి సంబంధించి ఎటువంటి రాజకీయంగా చర్చకు దారితీసే అవకాశం కనబడుతోంది? రైట్, ఇవాళ భువనగిరి పార్లమెంటు పరిధిలో సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షా సమావేశాన్ని యాదాద్రి జిల్లా భువనగిరిలో నిర్వహించడం జరిగింది. అటు వరంగల్ కార్యక్రమం ముగించుకొని కూడా హెలికాప్టర్ ద్వారా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. భువనగిరి పార్లమెంట్ పరిధిలోని మొత్తం 6 నియోజకవర్గాలకు 7 నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేలంతా కూడా హాజరు కావడం జరిగింది. ఇబ్రహీంపట్నం మల్రెడ్డి రంగారెడ్డి కానీ, జనగం పల్లా రాజేశ్వర రెడ్డి, కుంభమణిల్ రెడ్డి, మందుల సామెల్ అంతా కూడా హాజరు కావడం జరిగింది. ఇదే కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఆ స్టేజ్ పై సభలో మాట్లాడుతుండగా ఒక్కసారిగా అతడు
ఆ ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని కూడా సంబోధించడం జరిగింది. ఆ తర్వాత కూడా తను తడబడిన కాడి కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి నా నాలుక పైన మచ్చ ఉంది, నేను ఏదైతే చెప్పినా కానీ నిజమే జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి కాస్త మిస్ కావడం జరిగింది, ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ లో కాస్త మిస్ కావడం జరిగింది, కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని కూడా చెప్పడం జరిగింది. అదే వేదికపై ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ పక్కనే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు అంతా కూడా ఉండడం జరిగింది. అయితే ఒక్కసారిగా ఫ్లోలో మాట్లాడినట్టు కూడా కనిపించినప్పటికీ కూడా ఆ తర్వాత దాన్ని సవరించుకొని కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా మొన్న మిస్ అయిపోయింది, ఖచ్చితంగా ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతారు. అదేవిధంగా పార్లమెంట్ పరిధికి సంబంధించి భువనగిరి పార్లమెంట్ పరిధికి సంబంధించి ఈ నియోజకవర్గాల్లో మొత్తం కూడా పిల్లాయిపల్లి, బునాది కాన్వా మొత్తం ఈ ప్రాజెక్టులపై తనకు సంపూర్ణ అవగాహన ఉందని వాళ్ళ ఇరిగేషన్ మంత్రిగా ఇక్కడ సమీక్షా సమావేశం నిర్వహించడం సంతోషంగా ఉంది. మరోసారి సమీక్ష చేయాలని చెప్పడం జరిగింది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే కూడా ఖచ్చితంగా అదే వేదికపై కూడా ఒక్కసారిగా రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి అని సంబోధించడం, ఆ తర్వాత ఆ వ్యాఖ్యలను కూడా సరిచేసుకొని కూడా అతను మాట్లాడడం జరిగింది. నాలుకపై మచ్చ ఉంది, నేను చెప్పినా కానీ కరెక్ట్ అవుతుంది, భవిష్యత్తులో ఖచ్చితంగా సీఎం అవుతారని కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. అదే వేదికపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు, మొత్తం భువనగిరి పార్లమెంట్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఉండడం గమనార్హం అని చెప్పుకోవచ్చు. మనోజ్. ఎస్ రమేష్, ఇన్ఫాక్ట్ రాజగోపాల్ రెడ్డి ఆయన మిస్టేక్ గా మాట్లాడినప్పటికీ దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా గతంలో మిస్ అయింది కాబట్టి ఈసారి డెఫినెట్ గా వస్తుంది, నాలుక మీద మచ్చ ఉందంటూ కూడా కొన్ని మాట్లాడుకొచ్చారు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి మాత్రం అయితే కనీసం ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కూడా ఎక్కడ కూడా తేడా కనిపించలేదు, చాలా సీరియస్ గానే ఒక రఫ్ లుక్ ఇచ్చారు. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు అంత సీరియస్ గా, అంటే ఇన్ఫాక్ట్ అది నిజమే కావచ్చు, అది ఏదైనా జరగవచ్చు, కానీ చాలా సీరియస్ గా కనిపించారు ఆ వేదికపైగా. సో ఇది ఎటువంటి చర్చకు దారితీసే అవకాశం ఉంది? సీరియస్ అని కాదు, కానీ ప్రతిసారి కూడా ప్రతి సందర్భంలో మనం మొదటి నుంచి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అబ్జర్వ్ చేస్తున్నాం. ఏ విషయాన్ని కూడా అతను ఉప్పొంగిపోవడం కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడు. ఒకసారి అక్కడ సడన్ గా మాట్లాడేటప్పుడు అందరూ కూడా ఒక్కసారిగా చూడడం జరిగింది రాజగోపాల్ రెడ్డి వైపు, ఒక్కసారిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ వేదికపై ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా చూడడం జరిగింది. అయితే పొరపాటున మంత్రి అనపోయి ముఖ్యమంత్రి అంటుండని అందరూ అనుకుంటున్నారు, కానీ ఆ తర్వాత ముఖ్యమంత్రి అన్న తర్వాత కూడా అతను ఈ వ్యాఖ్యలు చేయడం అనేది సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఖచ్చితంగా మొన్న కాస్త తప్పిదం జరిగింది, భవిష్యత్తులో ఖచ్చితంగా సీఎం అవుతారు ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వ్యక్తి అనేది చెప్పడం జరిగింది. అయితే దీనిపై ఈ విషయంపై అతను మాట్లాడుతున్నప్పుడు గమనించాడు, కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ అని కాదు, కానీ అలా చూస్తూ ఉండిపోయాడు. వేదికపై ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులంతా కూడా చూడడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాస్త స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి అని చెప్పవచ్చు. మనసులో ఏది దాచుకోడు, అతను ఏది చెప్పాలనుకున్నా కానీ స్వయంగా చెప్పేటటువంటి వ్యక్తి అని చెప్పవచ్చు. అతను ఏది కోరి కూడా భయపడేటువంటి కాదు, అతని తత్వం కూడా మనం చూస్తున్నాం. ఏదైనా అంటే సడన్ గా అంటాడు. అదే విషయంలో ఇవాళ మంత్రి అని సంబోధించబోయి ముఖ్యమంత్రి అని చెప్పడం జరిగింది. అయినా కానీ అది ముఖ్యమంత్రి అని ఎందుకు అన్నానో కూడా ఒకసారిగా వచ్చింది, నా నోటి నుండి వచ్చింది, నా నోటి నుంచి వచ్చినా కానీ తనపై నాలుకపై పుట్టమచ్చలుంది, నేను అనుకున్నది నిజం అవుతుంది, భవిష్యత్తులో ఖచ్చితంగా సీఎం అవుతారని కూడా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రమేష్. సో మొత్తం మీద ఒక వేదిక మీదుగా అక్కడ ఇతర ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్సీ ఉన్నారు, ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కోసం చాలా మంది సీనియర్లు గతంలో పోటీ పడ్డారు. పోటీ పడ్డ వారిలో చాలా మంది కూడా నిరాశ ఎదురైంది. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. ఇప్పటికి కూడా ఆ పీఠంపై, ఆ కుర్చీపై చాలా మంది కన్నుందనేది డెఫినెట్ గా అది జగమెరిగిన సత్యం. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికి కూడా చర్చ జరుగుతూనే ఉంటుంది, అది కాదనలేం. కానీ తాజాగా ఒక వేదిక పైన, ఒక అధికారిక కార్యక్రమం పైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి అంటూ ఒక్కసారిగా టంగ్ మిస్ అయ్యారు. ఆ తర్వాత వెంటనే దాన్ని కవర్ చేసే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు మిస్ అయింది, కానీ ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారంటగా మాట్లాడుకొచ్చారు రాజగోపాల్ రెడ్డి. తాజాగా ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది, ఒక రాజకీయంగా చర్చ కూడా తావించే అవకాశం కనబడుతోంది. ఒకసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడారనేది మరోసారి చూద్దాం. ఎందుకంటే ఈ కాలం సైజ్ నాకు తెలుసు, కాలంలో తిరిగిన ప్రతి ఇంచు తెలుసు నా కాలం గురించి, ఈ 3 కాలాల గురించి. దయచేసి నాకు ముఖ్యమంత్రి గారు, మన మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి రైతు మీరు తప్పకుండా. ఎందుకంటే నా నోటి మీద, నా నాన్న మీద పుట్టుమచ్చలో నల్లమని మీరు ఏదంటే అవుతుందంట. అప్పుడు మిస్ అయింది, మళ్ళీ భవిష్యత్తు అయ్యే అవకాశం ఉంది. అదంతా నల్గొండ జిల్లా ప్రజలు, మీరు మంత్రి అయ్యారు, మీరు అన్ని ఇంకా మంచి స్థానాలు పోవాలని కోరుకునే మంచిగా చెప్తుంది మీ సోదరుగా. ఈ కారణం మీద మరొకసారి మీరు డిపార్ట్మెంటల్ గా కూడా ఒకసారి మరొకసారి మీరు టైం ఉన్నప్పుడు రివ్యూ చేసి ఈ కాలువ డిజైన్ చేయించారు. నేను అందరిలో చెప్పాను, ఎందుకంటే ఇక్కడ నాకు ఈ కాలువ నాకు తెలిసిన సబ్జెక్టు బహుశా లేదు. ఎందుకంటే 16 ఏళ్ల నుంచి ఈ రైతుల కష్టాలు బాధ నుంచి కనీసం
కనీసం గడ్డి లేని పశువులకు బోరేసి ఏసి రైతులు ఆత్మహత్యలు చేస్తున్నారని చెప్పి పేదవాని పొందారు. ఒక రైతు అంటే ఆత్మహత్య చేసుకుంటారు. 18 బోర్లు వేసినా నీరు పడలేదని చెప్తే గుణాలు కావాలని ఎంపీ చేయించింది. కాబట్టి ఇది ఎంతో మానవతా దృక్పథంతో మీరు ఇంకా కొంచెం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కొంచెం వ్యాక్సిన్ చేయాలని చెప్పి కోరుకుంటూ, ఎందుకంటే ఈ కాలం సైజ్ నాకు తెలుసు, కాలంలో తిరిగిన ప్రతి ఇంచు తెలుసు నా కాలం గురించి, ఈ 3 కాలాల గురించి. దయచేసి మన ముఖ్యమంత్రి గారు, మన మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు అంటే మళ్ళీ ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి అయితే మీరు తప్పకుండా, ఎందుకంటే నా నోటి మీద నా నాన్న మీద నా పుట్టుమతో నల్లమని మీరు ఏదంటే 5 గంట అప్పుడు మిస్ అయితే మన భవిష్యత్తు అయ్యే అవకాశం ఉంది. అదంతా నల్గొండ జిల్లా ప్రజలు మీరు మంత్రి అయ్యారు, మీరు అన్ని ఇంకా మంచి స్థానాలు పోవాలని కోరుకునే మంచిగా చెప్తుంది. మీ సోదరుగా ఈ కాలువల మీద మరొకసారి మీరు డిపార్ట్మెంటల్ గా కూడా ఒకసారి మరొకసారి మీరు టైం ఉన్నప్పుడు రివ్యూ చేసి ఈ కాలువ డిజైన్ చేయించారు. నేను అందరిలో చెప్పాను, ఎందుకంటే ఇక్కడ నాకు ఈ కాలువ మీద నాకు తెలిసిన సబ్జెక్టు భవిష్యత్తు లేదు. ఎందుకంటే 16 ఏళ్ల నుంచి ఈ రైతుల కష్టాలు బాధ నుంచి కనీసం గడ్డి లేని పశువులకు బోరేసి ఏసి రైతులు ఆత్మహత్యలు చేస్తున్నారని చెప్పి పేదవాని పొందారు. ఒక రైతు అంటే ఆత్మహత్య చేసుకుంటారు. 18 బోర్లు వేసినా నీరు పడలేదని చెప్తే గుణాలు కావాలని ఎంపీ చేయించింది. కాబట్టి ఇది ఎంతో మానవతా దృక్పథంతో మీరు ఇంకా కొంచెం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కొంచెం వ్యాక్సిన్ చేయాలని చెప్పి కోరుకుంటూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.